వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిదిసేన్. ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి మెడికల్ కోర్సులు చేరేందుకు రాసేటువంటి పరీక్ష నీట్. అయితే ఎంతో కష్టపడి శిక్షణ పొంది ఈ పరీక్ష రాసిన తర్వాత పరీక్షాపత్రం లీక్ అయింది అని తెలిస్తే ఆ విద్యార్థి పరిస్థితి ఏంటి? సో అదే జరుగుతూ వస్తుంది. అప్పుడప్పుడు ఈ నీట్ పరీక్ష పత్రం ఎంట్రన్స్ టెస్ట్ లీక్ అవుతూ వస్తుంది అనేటువంటి మాటలు అటు విద్యార్థుల గందరగోళానికి కూడా కారణమవుతున్నాయి. ఇదే నేపథ్యంలో మనతో పాటు మాట్లాడేందుకు బిలీవ్ కన్సల్టెన్సీ అధినేత కార్తిక్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి కార్తిక్ గారు. సో ఈ ఫైనల్ అంటే ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. ఈ టైంలో ప్రశ్నాపత్రం లీక్ అయ్యింది అనేటువంటి వార్త ఏదైతే ఉందో ఇది విద్యార్థి మీద అసలు ఎలాంటి ప్రభావం అనేది ఖచ్చితంగా చూపిస్తుందండి. ఈ నీట్ ఎగ్జామ్ లీకేజ్ అనేది ఇదేం ఫస్ట్ టైం రావడం కాదు. 2013లో నీట్ ఎగ్జామ్ ఫస్ట్ మనకి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కూడా ఇదే లీకేజ్ గురించి వదంతులు వచ్చాయి. కానీ అప్పుడు కూడా ప్రూఫ్స్ లేవని చెప్పి ఆపారు. మళ్ళీ 2016లో కూడా పేపర్ లీక్ అయిందని చెప్పారు. 2024 అయితే 720కి 720 మార్క్స్ 67 మందికి వచ్చాయని చెప్పి అప్పుడు పేపర్ లీక్ అయిందని చెప్పారు. కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇవన్నీ బయటకు వచ్చాయి. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఈ సంవత్సరం ఏంటంటే ఎగ్జామ్ జరిగిన వెంటనే పేపర్ లీకేజ్ అయిందని చెప్పేసరికి ఎన్టీఏ ఈ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసేసింది. సో ఈ ప్రభావం అనేది పిల్లల మీద ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు ఎక్కువ మార్క్స్ వచ్చి ఉంటాయి, తర్వాత మళ్ళీ ఎక్కువ మార్క్స్ వస్తాయో రావో తెలియదు. ఖచ్చితంగా ఆ ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఇటువంటి నేపథ్యంలో చాలామంది చెప్పేది ఏంటంటే అసలు ఈ ఎగ్జామే వద్దు, ఇంతకుముందు మనం గతంలో ఎంసెట్ పెట్టుకున్నామని తమిళనాడులో తీసుకుంటే జస్ట్ ఇంటర్మీడియట్ బేస్ మీద ఇచ్చేస్తే సరిపోతుంది కదా, దాన్ని పరిగణలోకి తీసుకోవాలని కూడా చెప్తున్నారు. సో ఇలా చేస్తే బాగుంటుందా? లేదండి, ఇది నీట్ ఎగ్జామ్ అనేది యాక్చువల్గా పిల్లలకు కూడా ప్లస్ పాయింట్. ఎందుకంటే మనం ఇప్పుడు మంచి మార్క్స్ అంటే 500-600 మార్క్స్ వచ్చిన పిల్లలకి అంటే ఆల్ ఇండియా కోటాలో మనం 15%లో ఉంటాం. అంటే ఎయిమ్స్ ఢిల్లీ కానీ ఎయిమ్స్ ముంబై కానీ వీటన్నిటిలో అప్లై చేసుకోవడానికి స్టూడెంట్స్కి ఫెసిలిటీ ఉంటుంది నీట్ ఎగ్జామ్ వల్ల. ఎంసెట్ అనేది మన స్టేట్ పరిధిలోనే ఉంటుంది. సో మన బీజేపీ గవర్నమెంట్ ఖచ్చితంగా అందరికీ ఒకే ఎగ్జామ్ ఉండాలని డెసిషన్ తీసుకునింది. అదే ఇప్పుడు ఫాలో చేస్తున్నారు అందరు కూడా. మనకి ఇంకోటి తమిళనాడు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కంప్లీట్గా డిఫరెంట్. ఇప్పుడు మన ఆంధ్రాలో అనుకోండి, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత స్టూడెంట్కి బైపీసీ తీసుకోవచ్చు, ఎంపీసీ తీసుకోవచ్చు, 2 ఆప్షన్స్ ఉంటాయి. కానీ తమిళనాడులో అలా ఆప్షన్ ఉండదు. ఎంబైపీసీ అనేది ఉంటుంది అక్కడ. ఖచ్చితంగా ఇద్దరు రెండు కోర్సులు చదవాలి, బైపీసీ ఎంపీసీ 2 చదవాలి. సో అందుకని వాళ్ళ ఎడ్యుకేషన్కి మన ఎడ్యుకేషన్కి తేడా ఉంటుంది కాబట్టి అది కుదరదు. అందుకని చెప్పి వాళ్ళు మాకు నీట్ అవసరం లేదని చెప్తున్నారు. కానీ గవర్నమెంట్ ఎప్పుడు దాన్ని హైకోర్టు, సుప్రీంకోర్టు ఏది కూడా తీసుకోలేదు. ఇండియా మొత్తానికి ఒకే ఎగ్జామ్ అని చెప్పి సుప్రీంకోర్టు కూడా ఇచ్చేసింది. ఇండియా మొత్తానికి ఒకే ఎగ్జామ్ వల్ల కలిగేటువంటి లాభం ఏంటి? అదేనండి, ఇప్పుడు మనం ఇండియా మొత్తంలో మనకిప్పుడు మన ఆంధ్రాలో అనుకోండి 30,000 మంది ఎగ్జామ్ రాస్తారు. మనకు ఉండేది 7,000 సీట్లు. ఆ 7,000 సీట్లో కూడా మళ్ళీ ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అని ఉంటాయన్నమాట. ఇప్పుడు ఒక స్టూడెంట్కి 600 మార్క్స్ అలా వచ్చి ఉంటాయి. వాళ్ళకి ఎయిమ్స్ ఢిల్లీలో కానీ జిప్మర్లో కానీ వీటిల్లో చదవాలి, అక్కడైతే పేషెంట్ ఇన్ఫ్లో బాగుంటుంది, ఎక్స్పోజర్ బాగుంటుంది, మాకు మంచి నాలెడ్జ్ రావాలి అని అనుకున్న స్టూడెంట్స్ అక్కడ అప్లై చేసుకోవచ్చు. సో అది మనకు ఆల్ ఇండియా కోటా అనేది ఇస్తుంది కాబట్టి మనకు నీట్ అనేది ఖచ్చితంగా హెల్ప్ఫుల్ స్టూడెంట్కి. సో ఫైనల్గా చెప్పండి, అసలు ఇటువంటి ప్రశ్నాపత్రాలు లీక్ కాకూడదు అంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? కొంతమంది చెప్పేది అంటే ఆన్లైన్ ఎగ్జామ్ అయితే బాగుంటుందని కూడా చెప్తున్నారు. సో దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండేటువంటి అవకాశం ఉంది? ఆన్లైన్ ఎగ్జామ్ వల్లే ప్రాబ్లం అంతా వచ్చింది. అందుకనే గవర్నమెంట్ అది కూడా పరిగణలోకి తీసుకొని 2025 అంటే లాస్ట్ ఇయర్ నుంచి ఆఫ్లైన్ ఎగ్జామే జరుగుతుంది. అంటే స్టూడెంట్కి కూడా టైం సరిపోవట్లేదని, సో వేరే కారణాల వల్ల ఆఫ్లైన్లోనే చేస్తున్నారు. అయినా కూడా హ్యాకర్స్ అనేది ఆ పేపర్ని ఎలాగో లీక్ చేస్తున్నారు, హ్యాక్ చేస్తున్నారు. దీనికి మనం గవర్నమెంట్ని ఆపాదించలేము, కార్పొరేట్ సెక్టార్స్ని మనం ఆపాదించలేము. ఇప్పుడు ఇంత 140 కోట్ల మంది జనాభాలో అవినీతి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఎన్టీఏలో ఉన్నారు, కార్పొరేట్ సెక్టార్లో ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు. కాబట్టి వాళ్ళ వల్ల ఏదో లీక్ అవుతుంటుంది. కానీ మనం కార్పొరేట్ సెక్టార్స్ని, గవర్నమెంట్ని మనం క్వశ్చన్ చేయలేము. కానీ సిబిఐ ఖచ్చితంగా దీన్ని అంటే కేవలం ర్యాంకుల కోసమే ఇటువంటి జరుగుతుందంటారా? కేవలం ర్యాంకుల కోసమే కాదండి, అంటే ఈ మాఫియా ఏదైతే ఉందో ర్యాంకుల కోసమే ఈ మాఫియా ఈ విధంగా చేస్తుంది అనుకోవచ్చా? ర్యాంకుల కోసము చేస్తుండొచ్చు, మనీ కదా మెయిన్. ఇప్పుడు 3 lakhs నుంచి 5 lakhs వరకు 30,000 కూడా పేపరు
దొరికిందని చెప్పి మనకు తెలిసింది. అంటే యాక్చువల్గా ఇది అన్ని టీవీ ఛానల్స్ కూడా పబ్లిష్ చేశారు. అది ర్యాంకులు ఒక రీజన్ ఉంటుంది, మనీ కూడా మెయిన్ రీజను. ఓకే, సో మొత్తానికి ఫైనల్గా ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఈ పేపర్ లీక్ అయిపోయిన వాళ్ళని అరెస్ట్ చేశారు గవర్నమెంట్, అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ పేపర్ లీక్ చేసిన వాళ్ళు డైరెక్ట్గా ట్వీట్ చేశారు, మీరు మళ్ళీ ఎగ్జామ్ పెట్టినా కూడా మేము ఖచ్చితంగా పేపర్ లీక్ చేస్తామనేది. దాని గురించి అందరి ఆందోళన. ఇప్పుడు ప్రభుత్వం దాని గురించి ఖచ్చితంగా చర్యలు తీసుకొని దాన్ని అరికట్టాలి. అంటే ఇప్పుడు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, ఇక మీదట మాత్రం అటువంటి జరగకుండా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. రైట్. ఏది ఏమైనా కూడా నీట్ పరీక్ష అనేది చాలా ఉపయోగకరం. సో నీట్ పరీక్ష జరగాలి, అయితే పేపర్ లీక్ కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటున్నారు కార్తీక్. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ నెల్లూరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.